గోదావరి జిల్లాల ప్రత్యేకతగా పేరుగాంచిన పులస చేపకి ఈసారి డిమాండ్ ఉన్నా అందుబాటులో లేకుండా పోయింది. ఒకప్పుడు పుస్తెలమ్మైనా సరే పులస చేప తినాలి అనే నానుడి గోదావరి ప్రాంతాల్లో వినిపించేది. జూలై వచ్చిందంటే గోదావరి పరివాహక ప్రాంతాల మార్కెట్స్ అన్ని పులస చేపల సందడితో కళకళలాడేవి. కిలోకు వేల రూపాయల ధర పలికిన పులస రుచి కోసం కొనుగోలు చేసేందుకు ప్రజలు చాలా ఆసక్తి చూపించేవారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సముద్ర ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్ల పైనుంచి గోదావరి వరద ప్రవాహాలు ఎదుర్కొంటూ నదిలోకి చేరే పులస చేపకు ప్రత్యేకమైన రుచి, పోషకులు ఉండడంతో దీనికి ఎంతో డిమాండ్ ఉంటుంది. కొత్త అల్లుళ్ళ విందుల్లో కూడా పులస చేపకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈ ఏడాది గోదావరిలో ఆశించిన స్థాయిలో వరదలు లేకపోవడంతో పులస చేపల రాక తగ్గిపోయింది. కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సిద్ధంగా ఉన్న మార్కెట్స్లో పులస జాడ కనిపించడం లేదని వ్యాపారులు, మత్స్యకారులు అంటున్నారు. గోదావరి రుచిరాజు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని పులస ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా అంబేద్కర్ కోనసీమ జిల్లా కరెస్పాండెంట్ సూర్య అందిస్తారు. పులస ఉభయ గోదావరి జిల్లాలో ఈ పులస చేపకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే పెద్దలు అనేవారు పుస్తులు అమ్మైనా సరే పులస కొనుక్కి తినాలని చెప్పేవారు. అలాగే ప్రధానంగా పెళ్ళిళ్ళ సీజన్లో అల్లుళ్ళకి, అత్తారింటికి వెళ్ళిన అల్లుళ్ళకి ప్రధాన వంటంగా కూడా ఈ పులస చేపని వడ్డించేవారు. అంటే ఎంతకైనా సరే 10,000, 20,000, 30,000, 50,000 ఎంతకైనా సరే ఈ చేపను కొని తినే పరిస్థితి అయితే ఉండేది. అయితే ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా సరే ఈ పులస చేప జాడ అనేది కనపడట్లేదు. ఇదే నెలలో పులస చేపలు విరివిరిగా ప్రతి చోట కూడా దొరికేవి. అయితే ప్రస్తుతం ఎక్కడా కూడా ఈ పులస చేప అనేది దొరకడం లేదు. పులస ప్రియులు చాలా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వర్షాలు లేవని, అలాగే వరద నీరు కూడా ప్రస్తుతం రాలేని పరిస్థితిలో ఇంకా ఈ నీళ్లు సముద్రంలో కలవకపోవడం వల్ల ఈ పులస చేపకి నీటి మట్టం సరిపోక రావట్లేదని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు. మరి ఈ పులస ఎందుకు మరి దొరకట్లేదని చెప్పేసి మరిన్ని విషయాలు మరి చేపలు పట్టే వాళ్ళని, అలాగే చేపలు కొనే వాళ్ళని, అలాగే పులస ప్రియుల్ని కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. పులస కూరని బాగా ఇష్టపడే ఒక వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు సత్యనారాయణమూర్తి అండి. గాళ్ళంకి విలేజ్ మాది, ముమ్మనూరు మండలం అండి. ఏంటంటే పులస ప్రధానంగా ఈ నెలలో దొరికింది, ఎక్కడ కూడా ఒక మార్కెట్ ఒక చేప దొరకట్లేదు. దీనికి కారణం ఏంటంటారు? అంటే వర్షాభావం ఫస్ట్, తర్వాత వరదలు కూడా లేవండి. ఇది జూలై నెల ఫస్ట్ వీక్లోనే వరదలు బాగా బలంగా వచ్చాయండి. ఈ పులస అనేది ఏంటంటే సముద్రంలో నుంచి ధవళేశ్వరం వరకు ప్రయాణిస్తుందండి, ఎర్ర గోదావరి నీటిలో. దాంతో రుచి పెరుగుతుందండి. దీనికి ఈ చేపకున్న రుచి ఏ చేపకి వేరే చేపకు కూడా అసలు టాలీ అవ్వదండి. చాలా బాగుంటుంది. దాని టేస్ట్ వేరండి, దాని మజా వేరు. ఏంటంటే ఇప్పుడు ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఇదే బెస్ట్ ఫుడ్ అని చెప్పేసి ఫస్ట్ ప్రిఫర్ చేసి ఇది ఇద్దండి. కానీ వరదలు లేక, వర్షాలు లేక పులస దొరకకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఏపాటికి టేస్ట్ చూసేవాళ్ళు అండి. ఇది యాక్షన్లో 30,000 నుంచి 40,000 వరకు కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళిందండి. అయినా సరే ఏదో షేరింగ్ చేసుకుని కొనుక్కు తిన్నాం ఆ టేస్ట్ కోసం అండి. అంత విరివిగా ధనాన్ని వెచ్చించి కొనేటువంటి జనం ఉన్నా కానీ ఈ పులస అనేది జాడ లేకుండా పోయిందండి. ఏంటి పులస చేప ఎక్కడ జాడ కనిపించట్లేదు మార్కెట్లో, ఏమైందంటారు? ఈ టైంకల్లా వరద వచ్చేసేదండి. అందుకని ఇప్పుడు ఇంకా వరద రాలేదు. వాటర్, మురుగునీరు వాటర్ని బట్టి వస్తుంది చేప. ఇప్పుడు ఇంక పెంచుతాను, ఇంకా వరద రాలేదు కాబట్టి రాదు. మరి గత సంవత్సరం ఇప్పటికే దొరికింది కదా? దొరికింది. మరి ఈ సంవత్సరం ఎందుకు దొరకలేదు అంటారు? వరద రాలేదు ఇంకా. వరద వస్తాయి లేకపోతే రావు. పులస చేపలు ఎక్కడ మార్కెట్లో కనపట్లేదు, ఏంటంటారు కారణం? దీనికి గోదావరి నీరు వచ్చిన తర్వాత సంవత్సరానికి వెళ్ళి ఆ నీరు అక్కడ పులస చేప తాగి, అందుకే కాబట్టి ఆ నీరు వచ్చిన తర్వాత ఆ పులస చేప వచ్చి అంత రుచిగా ఉంటుంది. సముద్రంలోంచి గోదావరిలోకి వచ్చిన తర్వాత, సముద్రం నుంచి గోదావరిలోకి వచ్చిన తర్వాత ఆ నీరు తాగి అంత రుచిగా ఉంటుంది. ఆ నీరు త్వరలో వచ్చేలాగా ఉంది కాబట్టి వచ్చే నెలలోంచి కట్టగా వస్తుంది నీరు, అప్పుడు పులస చేపలు వస్తాయి. ప్రస్తుతానికి ఎక్కడ చేపలు, ఎక్కడ పులస చేపలు అయితే లేవు. ఇప్పుడు ఎక్కడ లేవండి. త్వరలో మరి గత సంవత్సరం ఈ నెలలో చేపలు దొరికి కదండి, ఇప్పుడు ఎందుకు దొరకలేదు? గోదావరి ముందు వచ్చింది, ఇప్పుడు ఈ సంవత్సరం గోదావరి వెనకాల వచ్చింది కాబట్టి అంతే. కాబట్టి నీరు రాక వచ్చే నెలలో గోదావరి వస్తుంది కాబట్టి అప్పుడు పులస చేపలు వస్తాయి. ఏంటి మార్కెట్లో పులస చేప ఎక్కడ కనపట్లేదు, ఏంటి కారణం ఏంటంటారు? పైన తీసానండి, వర్షాలు రావట్లేదండి. వర్షాలు రాకండి పులసలు కూడా రాలేదు. పొత్తులు వచ్చి సమయంలో పులసలు కూడా వచ్చేయండి. పొత్తులు తింటే పులసలు అమ్మబోలేమండి. మరి గత సంవత్సరం ఈ పాటికే మరి చేపలు వచ్చి మరి ఈ నెల జూలై నెల అయిపోతుంది, ఇంకా ఎందుకు దొరకలేదు అంటారు? అంటే పై దేశానికి వర్షాలు గట్రా రాలేదండి. ఈ యానం గోదావరి కూడా వర్షం కూడా రాలేదు. వర్షం వచ్చే టైంలో ఇంకా ఈ వచ్చిన నెలలో మాత్రం పులుసు కంపల్సరీగా వస్తాయండి. చేపల మార్కెట్కి ఒక మహిళ వచ్చారు, మరి ఉన్నట్టు కూడా తెలుసుకుందాం. ఏంటండి
చెప్పండి, ఏంటి మీరు చేపల కొండకు వచ్చారా? అవునండి, పులసలు కొన్నాకని వచ్చాము, రావట్లేదండి. మురికి నీరు వచ్చేదాకా రాదంటండి. గోదావరి సముద్రంలో నుంచి వచ్చి గోదావరిలో పులస అవుతుందంటండి. మరి గత సంవత్సరం ఈ పాటికే దొరికాయి కదమ్మా, మరి ఇప్పుడు ఎందుకు దొరకలేదంట? అప్పుడు పైన వర్షాలు వచ్చి మురికి నీళ్ళు గట్టి వస్తే వచ్చేయండి. అప్పుడు మా చిన్నతనంలో అయితే బోల్ చేపలండి. ఇప్పుడు కొందామన్నా కూడా చేపలు దొరకతలేదండి. అంటే ప్రధానంగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ప్రధానంగా ఈ పులస చేప అనేది ఈ దొరకడం అనేది మొదలవుతుంది. అయితే జూలై నెల పూర్తి అయిపోతున్నా సరే ఈ పులస జాడ అనేది ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు, ఈ ప్రస్తుతం గోదావరి నది కూడా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంత నీటి మట్టం సరిపోదు, ఇంకా పెరగాలని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అంటే వరదలు వచ్చిన తర్వాత ఈ చేప అనేది ఎక్కువగా దొరుకుతుందని చెప్పేసి మత్స్యకారులు మనతోటి అనడం జరిగింది. వచ్చే నెలలో అయినా ఈ పులస జాడ కనపడుతుందని, సమృద్ధిగా దొరికి మత్స్యకారులు ఆనందోత్సాహాలు వెలువెత్తాయని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా స్థానికులు అనుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కెమెరామెన్ చందుతో సూర్య, ప్రైమ్ న్యూస్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇస్తాం.